జేపీ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మరియు టౌన్ నందు వెలసి ఉన్న నాయుడుపేట గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నందు 3/5/2026 నుండి 6/5/2026 వరకు జరిగిన జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజు అనగా 7/5/2026న శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నందు దేవుని వెల్లంపల్లి శ్రీ స్తంభాల గిరీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో శ్రీ పోలేరమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె నవీన్ కుమార్ మరియు దేవస్థాన కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు సమక్షంలో విశ్రాంత బ్యాంకు ఉద్యోగస్తులచే హుండీ లెక్కించడం జరిగింది. 4 రోజులకు గాను హుండీ ఆదాయం 5,94,934 రూపాయలు, టికెట్ ద్వారా 2,48,900 రూపాయలు, విరాళాల ద్వారా 30,000 రూపాయలు, మొత్తం 8,73,834 రూపాయలు వచ్చింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, దేవస్థాన సిబ్బంది మరియు ఆలయ అర్చకులు పాల్గొన్నారు. శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ సంవత్సరం హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 5,94,934, టికెట్ల ద్వారా 2,48,834 వచ్చింది. దీనిని అమ్మవారి అకౌంట్లో ఈవో వారు జమ చేస్తారు. ఇప్పుడు ఓకే, ఈసారి జాతరకి సహకరించిన, నాకు మొదటి జాతర అయినా సహకరించిన మీడియా వారికి, నాకు అనుభవం లేకపోయినా దానికి అంతటికీ సహకరించి వెనక ముందైనా సర్దుకుని మీరు నాకు చూపించిన అభిమానాన్ని మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన జాతర మహోత్సవానికి, ఈ మహోత్సవంలో నాకు కొత్త అయినప్పటికీ కూడా దేవస్థానం ఆర్థిక పరిస్థితి అత్యంత లోటుగా ఉన్నప్పటికీ కూడా నాకు ప్రతి కార్యక్రమంలోనూ నాకు ఆచార సాంప్రదాయాల మీద అవగాహన కల్పించడంలో కానీ, నా వెనుకని నన్ను నడిపించడంలో కానీ, నన్ను ముందుకు తీసుకెళ్లి జాతర మహోత్సవాన్ని అత్యంత దిగ్విజయంగా నిర్వహించడానికి నాకు పూర్తి సహకారాలు అందించినటువంటి గౌరవ సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, అదేవిధంగా నెలవల సుబ్రహ్మణ్యం గారికి, ఇంకా దేవస్థానం కర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారావు గారు, ఇది మిగిలిన కర్మకర్తల మండలి సభ్యులు అందరూ, మన ధనంజయ్ గారు, హైమావతి గారు, బాలు గారు, మురళి గారు, బాబు గారు, కృష్ణారెడ్డి గారు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చాలా కోఆపరేట్ చేశారు. వారు లేకపోతే మనం జాతర నిర్వహించడం చాలా శ్రమతో, కష్టంతో కూడుకున్న పని. వారు మిగిలిన మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, మిగిలిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని ప్రభుత్వ శాఖల యొక్క పూర్తి సమన్వయంతో నేను ఈ జాతర నిర్వహించడం జరిగింది.